హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వచ్చేసి తోటకూర పెసరపప్పు కలిపి ఫ్రై చేస్తున్నానండి. ఇక దానికి కావాల్సిన పదార్థాలు అయితే ముందు తోటకూర మీడియం సైజు 2 కట్టలు తీసుకున్నానండి. ఇది ఇంత అయింది. శుభ్రం కడిగేసి కట్ చేసుకున్నానండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసానండి. అవి మగ్గాక ఇదిగో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు వేసి ఇది రెండు మిరపకాయలు 2 చిన్నులపాయ గబ్బాలు కూడా నలకొట్టేసానండి. టేస్ట్ అయితే బాగుండిద్దని. ఇంకా ఈ ఫ్రై అయ్యాక ఇది తోటకూర అయితే పెట్టుకుంటున్నాను. ఇది కూడా నూనెలో ఆయిల్లో వేగాలండి చాలాసేపు. ఇదిగో చూడండి, కొంచెంసేపు వేగినాక సాల్ట్ వేద్దామని తిప్పుతున్నాను. తోటకూర అయితే ఇది కొయ్యి తోటకూర అండి, చాలా ఫ్రెష్గా వచ్చింది, బాగుంది. ఇదిగోండి ఇంకా సగం అయితే మగ్గిపోయింది కదా, సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇట్లా చాలా వరకు ఫ్రై అయినాకండి ఇంకా పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు అయితే కడిగి కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నానండి. అది చెక్క బద్దగా ఉడికించుకున్నాను, మెత్తగా కాకుండాను పొడి పొడిలాడేటట్టుగా. అట్లా వేసుకుంటేనే బాగుండిద్ది. లేదా మెత్తగా అయితే పప్పు తోటకూరలాగా అనిపించిద్ది. అట్లా కాకుండా ఇట్లా చూడండి పొడి పొడిలాడేటట్టుగా అయితే ఉడికిచ్చాను. ఇంకా ఎట్లా పట్టుకుంటే బాగుంది కదా, ఇక దానిలో వేసుకోవాలండి. ఆ తోటకూరలో కూడా ఈ కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ బాగుండిద్ది. ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. తర్వాత ఇంకా లాస్ట్లో కారం వేసుకోవటమేను. ఇట్లా తోటకూర తినని వాళ్ళు కూడా ఇట్లా వండుకుంటండి బాగా మంచి టేస్ట్గా అనిపించిద్ది, చాలా బాగుండిద్ది. నాకైతే తోటకూర అసలు నచ్చదండి. కాదు ఒకసారి ఇలా చేశాను, బాగా నచ్చింది. అందుకని ఇది రెండోసారి ఇలా చేస్తున్నాను. మేము ఎక్కువగా వాడేది ఆకుకూరలో గోంగూర వాడతాము, తోటకూర అయితే తక్కువ వాడతాము. ఒకసారి ఇది ట్రై చేద్దామని చెప్తే నాకైతే బాగా నచ్చింది, అందుకని ఇలా చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇట్లా చేసుకుంటే మాత్రం. ఇదిగోండి కారం కూడా వేసేసాను. కారము, పెసరపప్పు, ఇంక ఇవన్నీ తోటకూరలో కొంచెం మగ్గితే అండి బాగుండిద్ది. సాల్ట్ లేదని కొంచెం చూసేసుకోండి మీరు కూడా. నేనైతే కొద్దిగా వేసాను. చూడండి మొత్తం కూర మొత్తం రెడీ అయిపోయిందండి, అంతేనండి. సూపర్గా అయితే అనిపించిద్దండి. ఆయిల్ ముందుగా వేసాను కదా చాలా అనుకున్నారు మీరు. తర్వాత ఇట్లా పెసరపప్పు వేస్తే ఆయిల్ చాలా వరకు కవర్ అయిపోయిద్దండి. అందుకే ఎక్కువే పట్టిద్ది ఆయిల్ కూడా. మా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.